హలో అండి. ఈరోజు టేస్టీగా పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా కుక్ చేసిన రైస్‌ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక చిన్న కట్ట పుదీనా వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచీ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ మంచి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/2 కప్ పల్లీలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్‌ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని పుదీనా ఆకులు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న రైస్‌ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా పుదీనా రైస్ రెడీ.